నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ఇవాళ రేపు ఎక్కడ చూసినా వర్షాలు వర్షాలు వర్షాలు. సో ఈ వర్షాకాలంలో ఎవరైనా హార్ట్ అటాక్ పేషెంట్ ఉన్నారు, బైపాస్ సర్జరీ చేసిన పేషెంట్ ఉన్నారు, స్టంట్ వేసిన పేషెంట్లు ఉన్నారు, వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈవెన్ ఫ్రెండ్స్, ఏదైనా మాకు తెలుసు, చలికాలం వర్షాకాలం కొంచెం హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వెసో కాన్స్ట్రిక్షన్ అయిపోతుంది. వెసో కాన్స్ట్రిక్షన్ అంటే బ్లడ్ సప్లై ఏదో కొంచెం కాన్స్ట్రిక్షన్ అయిపోతుంది. అట్లీస్ట్ ఈ టైంలో మీరు రెగ్యులర్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ కంపల్సరీ వేసుకోవాలి. సెల్ఫ్ మెడికేషన్ చేసుకొని మీరు ఇది బంద్ చేసి అది బంద్ చేసి చేయకండి. బీపీ కంట్రోల్ చేసుకోవాలి, షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, హార్ట్ అటాక్ మెడిసిన్స్ ఏది ఉన్నదో రెగ్యులర్గా యాజ్ పర్ ది డాక్టర్ అడ్వైస్ మీరు వేసుకోవాలి. ఎంత మట్టుకు బయటలో ఫుడ్ మీరు కంట్రోల్ చేసుకోండి. అవుట్ సైడ్ ఫుడ్ ఏది ఉంటుందో చాలా చాలా డేంజరస్ ఎట్ దిస్ జంక్షన్. ఎందుకంటే ఒకసారి గ్యాస్ట్రోఎంటరైటిస్, ఫుడ్ పాయిజనింగ్ అయిపోయింది అనుకోండి, అట్లీస్ట్ 3-4 టైమ్స్ లూజ్ మోషన్స్ అయింది, వామిటింగ్స్ అయింది అనుకోండి, బాడీలో ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అట్లాంటప్పుడు మీరు ఐవి ఫ్లూయిడ్ తీసుకుంటే హార్ట్కి ప్రాబ్లం వస్తుంది, ఐవి ఫ్లూయిడ్ తీసుకోపోతే లూజ్ మోషన్స్ వల్ల మీకు ఫ్లూయిడ్. సో అది అగైన్ ప్రాబ్లమెటిక్. ఎంత మట్టుకు అవుతే మీరు అంత క్లియర్ కట్గా బయటలో ఫుడ్ తీసుకోకండి. హెల్దీ ఫుడ్స్ ఆల్వేస్ టేక్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అవని అండ్ మోర్ ప్రోటీన్ డైట్ అవుతుంది తీసుకోండి. డెఫినెట్లీ బ్రౌన్ రైస్ అవని, సీరియల్స్ అవని, లేకపోతే ఇవన్నీ ఏది ఉన్నదో అది డెఫినెట్లీ బెటరే. కానీ ఎంత మటుకు మీరు ఫ్యాటీ డైట్ ఏది ఉంటుందో, రెడ్ మీట్ ఏది ఉంటుందో, మోర్ ఘీ, మోర్ ఫ్యాటీ డైట్ ఏది ఉంటుందో, జంక్ ఫుడ్స్ అవుతుందో, పిజ్జాలు, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోండి. ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ మినిమం, చాలా మంది మా దగ్గరికి వస్తుంటారు, సార్ వర్షం మేము ఎక్సర్సైజ్ చేయలేపుతున్నాం. మీరు ఇంట్లోనే 4 కాదు 10 రౌండ్స్ మీరు తీసుకోండి. 45 మినిట్స్ మీరు ఇంట్లోనే తిరగండి. దట్ ఈజ్ ఆల్సో గుడ్ ఎక్సర్సైజ్. ఆర్ 10,000 స్టెప్స్ పర్ డే మీరు కంట్రోల్ చేసుకోండి ఇన్సైడ్ యువర్ అపార్ట్మెంట్. దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ ఫర్ దిస్ ఎక్సర్సైజ్. కానీ చాలా మందికి మేము చూస్తుంటాం ఏంటంటే, ఎక్సర్సైజ్ బంద్ చేసి మోర్ స్క్రీన్ టైం చేసుకుంటూ, మోర్ అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటూ వాళ్ళ హెల్త్ వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. సో బేసిక్స్ అండ్ మోర్ ఇంట్లో ఎక్కువ ఉన్నారు అనుకోండి, డెఫినెట్లీ వీళ్ళతో వాళ్ళతో ఫ్యామిలీతో గొడవలు పడి సిగరెట్స్ కూడా చాలా ఎక్కువ మంది తాగుతారు. ఎందుకంటే వెదర్ చల్లగా ఉన్నది అని చాలా స్మోకింగ్ అవుని, ఆల్కహాల్ అవుని. Please avoid that. Limited quantity alcohol is allowed, but smoking always better to quit. ప్రాపర్ నిద్ర మీరు తీసుకోండి. ఈ టైంలో కూడా ప్రాపర్గా పీస్ ఆఫ్ మైండ్ ఉండి 7 hours to 8 hours per డే మీరు నిద్ర తీసుకోండి. ఎంత మట్టుగా అవుతుందో మెంటల్ స్ట్రెస్ ఏది ఉన్నదో అది కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఇవన్నీ మీరు చేసుకుంటే ఖచ్చితంగా ఈ మాన్సూన్ లెవెల్లో మీరు హార్ట్ ప్రాబ్లం రాకుండా, హాస్పిటలైజ్ అవ్వకుండా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వింటర్ సీజన్లో మీరు ఖచ్చితంగా ఇవన్నీ పాటించండి. మీ హార్ట్కి మీరే కాపాడండి. థ్యాంక్ యూ.